ప్రకాశం జిల్లాలోని ధారకానిపాడిలో లక్ష్మీనాయుడిని అత్యంత పాశవికంగా హత్య చేశారని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మృతుడి భార్యకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై మండిపడ్డ రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా ధారకానిపాడిలో లక్ష్మీనాయుడు ఏదైతే హత్యకు గురైన కుటుంబాన్ని మాత్రం బాధితురాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, బాధితురాలు ప్రధానంగా ఏ అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చింది? ఈ సంఘటన జరగకముందు బాధిత కుటుంబము అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పలానా వ్యక్తి నుండి మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని సుమారు 3 నెలల నుండి ఇబ్బంది పెడుతుంటే వారం రోజుల పాటు పోలీస్ స్టేషన్కి తిరిగితే కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి కారణము అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి, స్థానిక ఎమ్మెల్యే యొక్క ఒత్తిడి. అదేవిధంగా సంఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దగ్గర నుండి, బాధితుల యొక్క రికార్డ్ స్టేట్మెంట్ చేయడం దగ్గర నుండి, అదేవిధంగా ఎవరైతే ఈ సంఘటనలో చివరి నిమిషంలో కోమా నుండి ప్రాణాలతో బయటపడ్డారో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయడం దగ్గర నుండి పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. నిజంగా పోలీసులు ఈ సంఘటన జరగక ముందు ఎవరైతే ఈ హత్య చేశాడో అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోండింటే ఈరోజు అసలు ఈ సంఘటన జరిగిండేది కాదు. ఈ సంఘటన జరిగిన తర్వాత అయినా పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోండింటే ఈరోజు ఇంతమంది వచ్చి ఈ విధంగా బాధితుల తరపున మాట్లాడాల్సిన పరిస్థితి అయితే వచ్చిండేది కాదు. నిన్న నెల్లూరు జిల్లా ఎస్పీ గారు స్టేట్మెంట్ చూశాను. ఇది సాధారణమైన సంఘటన, వారి వ్యక్తిగత గొడవల వల్ల జరిగిన సంఘటన. దీన్ని సామాజిక అంశాల గురించో లేదంటే సామాజిక వర్గాలకు సంబంధించిన అంశంగానో రాజకీయపరమైన అంశంగానో చూడకూడదు. నిజంగా అలాంటి వాటి గురించి మాట్లాడితే మళ్ళీ మేము కేసులు పెడతామని చెప్పి బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ సంఘటన జరగక ముందు పోలీసు వ్యవస్థ చట్టపరంగా న్యాయపరంగా వెళ్ళినా, వారి విధులు సక్రమంగా నిర్వహించినా, లేదా సంఘటన జరిగిన తర్వాత న్యాయపరమైన చర్యలు తీసుకోండి అంటే ఈరోజు ఏ ఒక్కరు వచ్చే పరిస్థితి కానీ, దీని మీద మాట్లాడే పరిస్థితి కానీ, మీరు నిజంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయగలిగినంటే వేరే ఒక్కరు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడైతే వారి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన పోరాటం చేస్తున్న బీసీవై పార్టీ కానీ స్పందించిన తర్వాత ఈరోజు మీరు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కనీసం ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, స్పష్టంగా సరైన పంచనామా నిర్వహించలేదు, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోలేదు. ఇది పూర్తిగా నిర్లక్ష్యం కనబడుతోంది. సో దీనికి ఖచ్చితంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఒక రకమైన భయాందోళనలకు గురవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలు చూస్తుంటే ప్రభుత్వ అండ ఉంటే ఎవరు ఎలాంటి చర్యలు చేసినా, ఎలాంటి నీచమైన కార్యక్రమాలు చేసినా, ఎలాంటి దాడులు చేసినా, హత్యలు చేసినా కాపాడుతున్నారనే మెసేజ్ వెళ్ళినట్టయితే అది చాలా దురదృష్టకరమైన పరిణామం అవుతుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి. ముఖ్యంగా పోలీసులు ఎవరైతే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి యొక్క ఒత్తిడికి లొంగకుండా బాధితులకు న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ప్రధానంగా బాధితురాలకి ఇప్పుడు మీరు అన్నట్టు నష్టపరిహారంతో పాటు ఏదైతే ఉద్యోగం కల్పించాలో ఏం అడుగుతారు? ఈరోజు దానికి సంబంధించి ఇప్పుడే స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా బాధిత కుటుంబాన్ని, ఎందుకంటే నిరుపేద కుటుంబము, వారు రోజువారీ కూలీ చేసుకునే ప్రయత్నం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ₹1 కోటి నష్టపరిహారం అందించడంతో పాటు వారి కుటుంబానికి ఉద్యోగం కల్పించాలి, వారి పిల్లల యొక్క చదువు బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళ యొక్క వైద్య ఖర్చు కూడా ప్రభుత్వం భరించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే ధారకానిపాడు హత్య ఘటనలో నిందితుడిని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పేసి రామచంద్ర యాదవ్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్య కేసులో పోలీసులు అయితే పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. దీంతో పాటు నిందితులు కఠినంగా శిక్షించి బాధితురాలకి ₹1 కోటి మేర ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి రామచంద్ర యాదవ్ కోరుతున్నారు. కెమెరామెన్ రామదాస్, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.